మల్కాజ్గిరి నగరపాలక సంస్థ పరిధి బోడుప్పల్ చెంగిచెర్ల ప్రాంతాల్లో తీవ్ర తాగునీటి సమస్యకు నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ఆందోళన చేపట్టారు. బీఆర్ఎస్ నాయకులు కొత్త రవి గౌడ్, సిగురు రేణుకా రవికుమార్, ముదిరాజ్ నేతృత్వంలో ప్రజలు, మహిళలు ర్యాలీ నిర్వహించి చెంగిచెర్ల జలమండలి కార్యాలయాన్ని ముట్టడించారు. మహిళలు బిందెలతో నిరసన కార్యక్రమంలో పాల్గొని సమస్య తీవ్రతను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రోడ్డుపై బైఠాయించి ధర్నా చేయడంతో కొంతసేపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. బోడుప్పల్, చెంగిచెర్ల ప్రాంతాల్లో వారానికి ఒకసారి మాత్రమే తాగునీరు సరఫరా అవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. తక్కువ ఒత్తిడితో నీరు రావడం వల్ల అనేక కాలనీలకు తాగునీరు అందడం లేదని ఆరోపించారు. సమస్య పరిష్కారం కోసం పలుమార్లు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా స్పందన లేదని ప్రజలు మండిపడ్డారు. వెంటనే శాశ్వత పరిష్కారం చూపాలని, లేకపోతే మరింత ఉధృతంగా ఆందోళనలు చేపడతామని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. నిర్లక్ష్య వైఖరి కావాలి నీరు మా హక్కు వెంటనే అందించండి. నీరు మా హక్కు వెంటనే అందించండి. నీరు మా హక్కు వెంటనే అందించండి. నీరు హక్కు వెంటనే అందించండి. దూరం పోతుంది ఫోటో తగ్గించాలి సార్. తాగునీరు కావాలి, తాగునీరు కావాలి, తాగునీరు కావాలి. నిర్లక్ష్యమా, నిర్లక్ష్యమా, హామీలు వద్దు, హామీలు కావాలి, హామీలు వద్దు, హామీలు కావాలి. తాగునీరు మానవ జీవనాధారం. తాగునీరు పరిష్కరించాలి, 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 పరిష్కరించాలి. ప్రజలకు తాగునీరు ఇవ్వండి, ప్రజలకు తాగునీరు ఇవ్వండి, ప్రజలకు త్రాగునీరు ఇవ్వండి. నీరు లేక జీవితం లేదు. మా బాధలు శ్యామలంగా ఉండే నీళ్ళు ప్రాబ్లం లేకుంటే రోజు తప్పించిన రోజు మాకు చాలా నీళ్ళు వచ్చేది సరిపడేలా. కానీ ఇప్పుడు 2.5 సంవత్సరాల నుంచి ఏంటంటే మాకు ఎండాకాలం వచ్చిందంటే ఫిబ్రవరి మంత్లోనే బోర్లు ఎండిపోయి అసలు నీళ్ళకి చాలా కష్టం అవుతుంది. 5-6 రోజులకు ఒకసారి, వారం 10 రోజులకు ఒకసారి నల్లలు వస్తున్నాయి. అవి కూడా సన్నదారు వచ్చేసరికి అవి మాకు ఎటు సరిపోవట్లేదు. ఇలా అనేసి జిహెచ్ఎంసీ ట్యాంకర్లు బుక్ చేసుకుంటే అవి భారీ క్యూ లైన్ ఉండటంతో వారం 10 రోజులు 10 రోజులకు ఒకసారి వస్తున్నాయి ట్యాంకర్స్ కూడా, బుక్ చేసిన ట్యాంకర్స్. సరే ఇవి ఇలా ఇన్ని రోజులకు ఒకసారి వస్తున్నాయి కదా, మేము ఎలా గడపాలి అనేసి మేము ప్రైవేట్ ట్యాంకర్లు బుక్ చేస్తే 1000
1500 ప్రైవేట్ ట్యాంకర్స్ చార్జ్ చేస్తున్నారండి. ఇవి ఈ వచ్చిన జీతం అంతా ఈ నీళ్ళకే పెడితే మేము ఎలా బ్రతకాలి? ఇన్ని అసలు మేము పన్నులు కట్టట్లేదా, లేకపోతే నల్ల బిల్లు కట్టట్లేదా? మేము అసలు ఎలా బ్రతకాలి? ఆ ప్రైవేట్ ట్యాంకర్లు కూడా అర్ధరాత్రి అపరాత్రి వచ్చి పోసిపోతున్నాయి. బంధువులు ఇంటికి వస్తున్నారంటే ఫస్ట్ మేమే భయపడుతున్నాం, రాకండి మా ఇంటికి, ఎవరు రాకండి, మేమే బ్రతకలేకపోతున్నాం, నీళ్ళు లేకుండా మీరు వచ్చి ఏం చేస్తారనేసి. సో మా నీటి కష్టాలు చాలా ఉన్నాయి. అందుకే జలమండలికి వచ్చి మేము వినతి పత్రం ఇచ్చాము. మా సమస్యకు పరిష్కారం కావాలి, లేకపోతే మేము పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం, రాస్తారోకో చేస్తాం, అన్ని చేస్తాం, అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. మేము లేడీస్ మటుకు ఎట్టి పరిస్థితి ఒప్పుకోము. మాకు నీటి సమస్య తీరాలి. 11, 12 డివిజన్లో పెద్ద ఎత్తున మాకు వాటర్ ప్రాబ్లం, చాలా ప్రాబ్లం జరుగుతుంది. కనుకనే మేము ఈరోజు జలమండలికి రావడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున నీళ్ళ ప్రాబ్లము 10 రోజుల నుంచి 10 రోజులకు ఒక్కసారి కూడా నీళ్ళు ఇవ్వకపోవడం చాలా దారుణం. ఈ ప్రభుత్వం పెద్దగా చాలా పెద్దగా చెప్తుంది, ఇది మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నామని. ముఖ్యంగా ఏం కావాలి వీళ్ళకు? ముఖ్యంగా వాటర్ కావాలి. వీళ్ళకి ముఖ్యంగా వాటర్ లేని వీళ్ళకు ఎంత ప్రాబ్లం అవుతుందంటే, పిల్లలు స్కూల్ సెలవులు స్టార్ట్ అయ్యి వాళ్ళు స్టార్ట్ అయినాయి. ఆ స్కూల్ స్టార్ట్ అయితే వీళ్ళకు వాటర్ లేనిది పెద్ద ఎత్తున వీళ్ళకి ఎంత ప్రాబ్లం అవుతుంది. వీళ్ళకు ఈ రోజు నుంచి వాళ్ళకు వార్నింగ్ ఇస్తున్నాము అధికారులకు. డే బై డే ఖచ్చితంగా వాటర్ ఇవ్వాలని ఈ అధికారులను కోరుతున్నాము. ఇక్కడ మంత్రి గారిని కూడా కోరుతున్నాము. మా ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉన్నారు, ఆ మంత్రి గారిని కూడా వీళ్ళకు అధికారులకు చెప్పి డే బై డే ఇవ్వాలని కోరుకుంటున్నాం. మా ఎమ్మెల్యే గారు ప్రతిరోజు ఎప్పుడు ఎమ్మెల్యే గారు విషయం తీస్తారండి. ఎమ్మెల్యే ఏం చేస్తారండి? వచ్చి నీళ్ళు ఇస్తాడు ఆయన, వాళ్ళు ఫోన్ చేసి చెప్తాడు వాళ్ళకి ఏం కావాలో, నీళ్ళు ఎందుకు ఇస్తలేరని. ప్రతి సంవత్సరం లేనిది ఇప్పుడు మాకు నీళ్ళ ప్రాబ్లం వచ్చిందంటే చాలా దారుణం అయిపోయింది. ప్రతిరోజు ఇప్పుడు డే బై డే ఇవ్వాలని కోరుకుంటున్నాం. సిగురు రేణుక కానీ మిగతా అశేషమైనటువంటి ఇక్కడికి వచ్చిన మహిళలు, పురుషులు అందరికీ, ప్రతి ఒక్కరికి, అలాగే పత్రికా మిత్రులకి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, 14 సంవత్సరాల మలిదశ తెలంగాణ ఉద్యమం తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ప్రభుత్వంలోనే మా కేసీఆర్ గారు మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి ఖచ్చితంగా నల్ల ఇచ్చిన తర్వాతనే రెండోసారి నేను ఎలక్షన్స్ పోతా అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన హామీ ప్రకారము రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా వాటర్ సప్లై చేయడం జరిగింది. 2014 తర్వాత నుండి 2023 వరకు సక్రమంగా రోజు విడిచి రోజు ప్రతి ఇంటికి మంచినీరు ఎలాగ వస్తుంది, 2.5 సంవత్సరాలలోనే ఏదో కరెక్ట్ కట్ అయినట్టు ఇంకా అయినట్టు 4 రోజులకు 5 రోజులకు ఎందుకని వాటర్ సప్లై అయింది? దీనికి కారణం ఏంది? సరే అనుకుందాము, బోడుప్పలు, చెంగిచెర్ల పరిసర ప్రాంతాలలో కాలనీలు విపరీతంగా పెరిగినాయి, ప్రజానికం విపరీతంగా పెరిగింది, జనాభా అధికంగా పెరుగుతున్నాయని చెప్పేసి ప్రభుత్వానికి తెలుసు కదా. ప్రతి ఇక్కడ వాళ్ళు పర్మిషన్లు తీసుకొని, నల్ల బిల్లు కట్టుకొని, నల్ల కనెక్షన్లు తీసుకొని, పర్మిషన్ తీసుకుంటున్నప్పుడు ప్రభుత్వ అధికారులకు తెలుసు కదా ఇక్కడ జనాభా పెరుగుతుంది, ఇక్కడ సౌకర్యాలు పెంచాలి, మంచినీటి పైప్ లైన్లు తదనంగా పెంచాలి, వాటర్ సప్లై చేయాలని చెప్పేసి తెలిసినప్పుడు వాటర్ పైప్ లైన్ ఎందుకు పెంచలేదు? ఇంకొక విషయము ఇక్కడ మేము తెలుసుకున్న విషయం ఏంటంటే, ఈ చుట్టుపక్కల కాలనీలకి వాటర్ సరిగా సప్లై కావాలంటే ప్రతి దినము అట్లీస్ట్ 12 గంటల ఇన్ఫ్లో రావాలి మన ఇక్కడ ఉన్నటువంటి చెంగిచెర్ల వాటర్ ట్యాంకులకి. కానీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే కేవలం 7-8 గంటల ఇన్ఫ్లోనే ఉంది. ఇక్కడ ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు? ఇక్కడ ప్రభుత్వం అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. నిన్న ఒక కాంగ్రెస్ నాయకుడు మాట్లాడుతుండు, ఈ నీళ్ళ ప్రాబ్లం తీర్చే బాధ్యత మా మీదనే ఉందని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఇంకో ఆయన మాట్లాడుతున్నాడు, ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఎమ్మెల్యే ఎందుకని అధికారులతో మాట్లాడుతున్నాడు? ప్రభుత్వం మీద ఉన్నప్పుడు ఎమ్మెల్యేకి ఎక్కడ మీరు ప్రోటోకాల్ పాటిస్తున్నారు? ఇక్కడ బోడుపల్లి ఇక్కడ ప్రోటోకాల్ ఉందా? మేడ్చల్ డివిజన్లో ఇక్కడ ప్రోటోకాల్ ఉందా? అంతా మీరే చూసుకుంటారు. మీరు చూసుకున్నప్పుడు ఈ నీటి సమస్య ఎందుకని తీర్చట్లేదు? గత సంవత్సర కాలం నుండి ఇక్కడ నిజంగా చెప్తున్నా, వర్షాకాలం కాదు, చలికాలం కాదు, ఎండాకాలం కాదు, ఏ కాలం లేకుండా 4-5 రోజులకు ఒకసారి వాటర్ వదులుతున్నారు. ఎందుకని అంటే ఇది ఇంకోటి, 1 సంవత్సర కాలం నుండి మేము వాళ్ళకి టైం ఇచ్చినాము. సరే సమస్య తీరుస్తా అంటున్నారు కదా, సమస్య తీరుస్తారు కావచ్చు. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ లీడర్లు ఎవరైతుందో వాళ్ళందరికీ ఇక్కడ ఉన్న ప్రతి కాలనీ వెళ్ళేసి వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. కానీ వాళ్ళు నిర్లక్ష్య ధోరణి చేస్తాం అని చెప్పేసి ఎందుకని సీరియస్ యాక్షన్ ఎందుకని తీసుకోవట్లేదు? మేము కోరుకునేది ఒక్కటే, మేము ఇక్కడ అటువంటి సక్రమంగా అందరం పన్నులు కడుతూ, నల్ల బిల్లులు కడుతూ, ప్రతి ఒక్కరు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తులు ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ పొద్దుగాలు లేస్తే రాత్రి వరకు నీళ్ళు ఏ టైంకి వస్తే ఆ టైంకి, మధ్యాహ్నం 12 గంటలకు, 2 గంటలకు, 4 గంటలకు వెళ్తే ఆ టైం వరకు ఆఫీసు లీవ్లు పెట్టుకొని వెయిట్ చేసే కర్మ ఎందుకు?
సక్రమంగా బిల్లు కడుతున్నప్పుడు వాటర్ సక్రమంగా ఇవ్వండి. నీరు అనేది మా జీవన హక్కు. మేము ప్రతి ఒక్క మానవునికి జీవనం జీవించడానికి నీరు అనేది కంపల్సరీ కావాలి. ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఇక్కడ అధికారులకు కానీ అలాగే ప్రభుత్వ పెద్దలకు కానీ ఎవరైతే రూలింగ్ లో ఉన్నారో కాంగ్రెస్ పెద్దలకు ఈ ధర్నా ద్వారా ముఖ్యంగా ఇది మొదటిసారి. ఒకవేళ కనుక మీరు అతి త్వరలో సమస్య తీర్చకుంటే ఇంకా పెద్ద ఎత్తున ఉధృతంగా ఈ ధర్నా కార్యక్రమాలు కానీ హర్తాల్స్ కానీ మేము ఉధృతంగా చేసేసి ఇది రాష్ట్ర ప్రభుత్వం